వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం అజ్మపురం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ పాల్గొని మాట్లాడుతూ ప్రజల కోసం కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపించాలి అని ఆయన కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ప్రభుత్వమే పడిపోదు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేపిస్తాం అని అన్నారు. విద్యార్థులకు యువ వికాసం పేరుతో 5 లక్షల బ్యాంకు గ్యారంటీ కార్డు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు అని ఆయన అన్నారు. కాలేజీకి వెళ్లే ప్రతి గర్ల్స్ స్టూడెంట్స్కి ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తామన్నారు. ఎటు పోయింది స్కూటీ అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెలుగురి వల్లపరెడ్డి, రేటినేని ముత్యపురావు, మాజీ సర్పంచ్ రామకృష్ణ, గ్రామశాఖ అధ్యక్షులు గోవర్ధన్, బొద్దుపల్లి మహేందర్, శ్రీను, వెంకటయ్య, కిషన్, శంకర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. కేసీఆర్ ఆయన పోయినసారి మనం పోగొట్టుకుంటే ఏడు దొంగ వచ్చే గడవలు 15,000 4,000 ఇస్తాను 2 లేదు 4 లేదు ఇచ్చే 2,000 కూడా పోగొట్టుకుంటుంది. మళ్ళీ మరి కొత్తలో కూడా ఇవ్వడానికి అవకాశం ఉండే కానీ మనం ఆ సార్ను పోగొట్టుకోలే. మళ్ళీ ఈసారి కారుకి వెళ్ళి కేసీఆర్ గారితో మళ్ళీ మనం పెన్షన్ తీసుకుందాం. ఓకేనమ్మా సార్. మీ ఉద్దేశం అది కాదు. నాలాంటి వాళ్ళు చెప్పేది నేను సార్ ఇందులో వచ్చేవాళ్ళు ఇది మీతో పాటు ప్రభుత్వం ఉండకుండా థ్యాంక్ యూ సార్.